నెల్లూరు రూరల్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మా దగ్గర సీట్ లేదంటే మీరు సీట్ ఇస్తానంటున్నారు. వెంకటగిరి ఆయన ఆనము మా దగ్గర సీట్ లేదంటే మీరు ఇస్తానంటున్నారు. అంటే మీ క్యాండిడేట్ లేక మా దగ్గర నుంచి మేము లేవురా బాబు మీకు సీట్లు అంటే వాళ్ళకి మీరు ఇస్తానంటున్నారంటే మీ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో ఒకసారి చెక్ చేసుకోమంటున్నా. మా దగ్గర సీట్లు లేనటువంటి వాళ్ళకి మీరు సీట్లు ఇస్తానంటున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ ఎంత అధ్వానంగా ఎంత దయనీయంగా ఉందో 44 ఏళ్ల రాజకీయ చరిత్రలో వాళ్ళకి క్యాండిడేట్లు లేక పక్క పార్టీలో వస్తే వాళ్ళకే సీట్లు ఇస్తా అనేటువంటి దిక్కుమాల స్థితిలో 2019లో ఎలా ఉందో 23 మంది మా దగ్గర వెళ్ళిపోయిన వాళ్ళకి మీరు సీట్లు ఇస్తే 22 మంది ఎట్లా పోయేవాడు ఉంటే నాయకులు ఉన్నారు, మీకు లేరు కాబట్టి మీరు భయపడి వచ్చేస్తున్నారు కాబట్టి మమ్మల్ని ఆశ్రయిస్తున్నారు. అంతేగాని తెలుగుదేశం పార్టీ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు మార్చే ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు సీట్ మార్చండి, కడప పులివెందుల సీట్ మార్చండి, ఉంటే మార్చండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పని లాభం లేదు, ఆయన ముఖ్యమంత్రి ఫెయిల్ అయిపోయినాడు. రాష్ట్రపతి వదిలేసేయండి, మళ్ళీ మనం వేరే వైపుకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు, మంగళగిరికే పోటీ చేశారు లోకేష్ గారు, మంగళగిరికే పోటీ చేస్తారు, కొప్పూరులోనే బాబు గారు పోటీ చేస్తారు, మీకోసం మీకు సమాధానం చెప్తారు, మిగతా విషయాలు పార్టీ నాయకులు చూసుకుంటారు. అంతేగాని మీకు సిగ్గు లేదా మీకు ఇంకోటి లేదా ఇంకోటి నేను మాట్లాడను, ఎందుకంటే సంబంధించిన భాష రోల్ చేసుకోవడానికి మనకు వస్తుంది. కానీ మనం రాజకీయ భాష మాట్లాడేటప్పుడు వ్యక్తిగత దోషం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. మంచి పాయింట్. ఇక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున మీరు చెప్పాలి తిరుపతిరావు గారు, వాస్తవంగా గతంలో స్పేస్ ఉండేది కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ఇప్పుడు ఒక అద్భుతమైన స్పేస్ వచ్చింది. ఇటు రేపొద్దున తెలుగుదేశం జనసేన పొత్తు వల్ల చాలా మందికి టికెట్లు రావు, అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది టికెట్లు తీసేస్తున్నారు, వాళ్ళకు ఒక ఆల్టర్నేటివ్ కనబడట్లేదు. మొన్న తెలంగాణలో మీరు ఎట్లా అంటే ఆల్టర్నేటివ్గా ఎమర్జీ అయ్యే చివరి నిమిషంలో కొన్ని తప్పులు చేసి దెబ్బతిన్నారు. ఇప్పుడు ఇంకా 4 నెలల టైం ఉంది, చివరిలో చూద్దాంలే అనుకుంటారా, లేదా ఆ ఆల్టర్నేటివ్ ఒడిసి పట్టుకుంటారా, లేదా ఆల్టర్నేటివ్గా మనం వద్దులేండి శుభ్రంగా తెలుగుదేశం జట్టులో కలిస్తే గనక గెలుపు అవకాశాలు ఉంటాయని ఏమైనా ముందుకు వెళ్తారా? సాయి గారు, మీరు 3-4 ఆల్టర్నేటివ్స్ సూచించారు. చివరి ఆల్టర్నేటివ్ ఏదైతే తెలుగుదేశంతో కలిసి వెళ్తే మేమేదో కొంతమంది ప్రతినిధులు అవుతాం అనే దానికైతే మేము ఎప్పుడూ సిద్ధంగా లేదు, ఇప్పుడు సిద్ధంగా ఉంటాం. ఎలాగనేసి అంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాం, సరే పొత్తు అన్నాక ఇరు పార్టీల తాలూకా అవసరాల మేరకే వెళ్తాం, కానీ ఏ సందర్భంలో తీసుకున్న 99లో తీసుకొని మళ్ళీ 2004లో విడిపోయేటప్పుడు ఎక్కువగా లాస్ అయిపోయింది. అంటే 2 పార్టీలు లాస్ అయినా సరే కేడర్ను కూడా లాస్ అయిపోవచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. అదే సందర్భంలో 2014లో కలిసి 18లో విడిపోయారు వాళ్ళు. విడిపోయిన తర్వాత మళ్ళీ మా పరిస్థితి కూడా అదే పరిస్థితి వచ్చింది. సరే వాళ్ళు కూడా నష్టపోయారు, 22-23 సీట్లకి వాళ్ళు కూడా పడిపోయారు, అది వేరే అంశం. కానీ మాకు చాలా సందర్భాల్లో ఏంటనేసి అంటే 100 కంటే తక్కువ ఓట్లు వచ్చాయని చెప్పేసి ఎగతాళి చేసే పరిస్థితి రావడానికి కారణం ఏంటి? మేము కలిసి వెళ్ళటమే. ఎందుకంటే 14లో మా ఓటు బ్యాంక్ అందరికీ తెలిసిందే, 98లో తెలిసిందే, 99లో మాకు ఉన్నటువంటి సీట్లు తెలిసినవే, ఓట్లు తెలిసిందే. కాబట్టి మీరు అన్నటువంటి చివరి ఆల్టర్నేటివ్ అంటే ఏదో ఒక పార్టీతో కలిసి వెళ్దాం అన్నటువంటి భావన అయితే భారతీయ జనతా పార్టీ ఏ కార్యకర్తనికి లేదు గత అనుభవాల దృష్ట్యా. అయితే మేము మా తాలూకా చూసే అంటే ఢిల్లీ నుండి మా అధినాయకత్వం చూస్తుంది. అంటే దేశంలో ఇక్కడ నుండి చూసేటప్పుడు, అమరావతి నుండి చూసేటప్పుడు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాత్రం మనకు కనిపిస్తాయి. కానీ మా అధినాయకత్వానికి ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితి దగ్గర నుండి దేశం నలుమూలలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి, ఆ నేపథ్యము దేశానికి అవసరము. ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ మాకు అవసరము. ఇక్కడ తిరుపతిరావుకో లేకపోయినట్టయితే నరేంద్ర మోడీ గారికి అవసరం అనేది ఆలోచన ఉండదు. దేశ అవసరాల దృష్ట్యా, దేశ భవిష్యత్తు, దేశ అభివృద్ధి, వీటి అవసరాల దృష్ట్యా చూసే నేపథ్యంలో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అదే పరిస్థితిలో మేము పొత్తుల్లోకి వెళ్తున్నాం. ఇకపోతే మీరు మొదటి సూచించినటువంటి ఆల్టర్నేటివ్స్, మేమైతే మీరు చెప్పినటువంటి తెలంగాణలో మేము దగ్గరకు వెళ్ళి మళ్ళీ దూరం జరిగినటువంటి ఈ అనుభవాల నేపథ్యంలో ఇప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా విడిగానే ఈ రాష్ట్రంలో పోటీ చేయాలి. పోటీ చేసిన సందర్భంలో సహజం ఆ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తులు, ఈ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తులు. అంటే ఒక 2009లో మా దగ్గర రాకపోయి ఉండొచ్చు, ఎందుకంటే ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, కొంత బలహీన పరిస్థితి.
కానీ ఇవాళ 2024 మోడీ హవా ఏదైతే మోడీ గారి ప్రపంచంలోనే పరిగెడుతున్నటువంటి 76% యాక్సెప్టెన్సీ వచ్చి ఇవాళ దేశంలో కూడా రాజస్థాన్ లాంటి రాష్ట్రాన్ని కైవసం